ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అక్క కావాలని అంతగా కోరుకుంటున్నావని అర్థం చేసుకుంటారు. కరెక్ట్ సుమన. ఆల్ ది బెస్ట్ చిన్న మరదలా. తప్పేలా లేదే. ఉలుచి నోట్లో పెట్టుకోకమ్మా. ఉలిచ్చినక్క తిరుగుతున్నావంటే సుమనమ్మ చూస్తే గొడవ చేయదు. తనే ఇచ్చిందండి. ఒంట్లో నలతగా ఉందని కళ్ళు తిరుగుతున్నాయనంది. అందుకే ఎత్తుకొని తిరుగుతున్నాను కదా ఉలుచి. ఆ ఉండండి, పిల్ల భయపడుతోంది. పెద్ద నేనే భయపడ్డాను. చిన్నపిల్ల భయపడి ఏనవదా మరి? బాబాయ్? దయ్యం దయ్యం. ఏమైంది బాబాయ్? ఏమైంది బాబాయ్? అమ్మా దయ్యమమ్మా. ఏమైంది మావయ్య? ఏమైంది? దయ్యమల్లుడు. మమ్మీ ఏమంటు మమ్మీ? మీ అమ్మ దయ్యమే కదా. ఏయ్, హే ఆపండి. ఎక్కడుంది దయ్యం? అక్కడ కూర్చొని ఉందమ్మా. అక్కడున్నది సుమన కదా. చెల్లినే జడేసుకోకుండా జుట్టు ఆరబెట్టుకుని కూర్చుందేంటి? ఆరబెట్టుకోలేదు చెల్లి, విరబూసుకుంది. విరబూయడానికి అదేమన్నా పువ్వా వదినా? పిచ్చి పుష్పం సుమన. ఏమైందో ఏంటో అలా తయారైంది సుమన. దగ్గరికి రావద్దు. విక్రాంత్, ఏమైంది చెల్లి? ఎందుకు అలా చేస్తున్నావు? నేను నీ చెల్లిని కాదు. మరి ఇంకెవరివే? నయనిని. సుమనమ్మ తన పేరుని కూడా వాళ్ళ అక్క పేరులాగా మార్చేసుకుందా? నేనే నయని అంటే అర్థం కావట్లేదా? అయ్య బాబాయ్, అదేంటి అలాగే చేస్తుంది? మీకు అర్థం కాలేదనుకుంటా. సుమనకు దయ్యం పట్టింది. దెయ్యం అంటే నా పేరు మరి నైని అంటుంది కదా మమ్మీ. మీరింకా క్యాచ్ చేయలేదు అనుకుంటా. నైని ప్రాణం పోయి ఆత్మగా తిరుగాడుతూ వాళ్ళ చెల్లిలోకి వెళ్లి గాలి సోకినట్టు చేస్తోంది. ఏంటేంటి? చెల్లి ప్రాణం పోయి ఆత్మ తిరుగుతుందా? ఎందుకమ్మా నోటికొచ్చినట్టు మాట్లాడి బాధపడతాం? బ్రో, నువ్వు బాధపడక్కర్లేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళు అలా మాట్లాడి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అరే వీళ్లకు కామెడీగా ఉన్నట్టుంది మమ్మీ. మీరిలా అన్నా సరే మిమ్మల్ని నైని ఏమనకుండా ఉంది చూసారా? అది తన మంచితనం, తనకున్న సహనం. పర్వాలేదులే పిన్ని. నా ఆత్మ ఇంట్లో తిరగాడుతుందనుకున్నా నేనైతే బాబుగారితో పాటు మీ అందరికీ కనిపిస్తున్నాను కదా, అందుకు ఆనందంగా ఉంది. నైని, నువ్వు కూడా వాళ్ళకి తగ్గట్టే మాట్లాడతావేంటి? లేకపోతే ఏంటి బాబుగారు? నేను కళ్ళెదురుగా కనిపిస్తుంటే లేనని చెప్తున్నారు.
వాళ్ళ సంతోషం కోసమైనా అలా చెప్పాలి కదా. మమ్మీ వర్కౌట్ అవడం లేదు మమ్మీ. నువ్వు నోరు మూసుకోరా. మ్, ఏం చెప్తున్నాడు మీ అబ్బాయి? మనుషుల్ని నమ్మనప్పుడు దయ్యాల్ని నమ్ముతారు అంటున్నాడు. అందుకే మిమ్మల్ని నమ్మడం మానేశాం. అర్థం కాలేదు. మంచిదిలేండి. వదిన ఒక్క నిమిషం చూడమ్మా. నైని వదిన గాయత్రి పెద్దమ్మల దేవత అనిపించుకుంది. 100 ఏళ్ళు నిండాక అప్పుడు గుడి కట్టిస్తారు గాని ఇలా జడ కూడా కట్టుకోకుండా దయ్యంలా కూర్చునే సుమన బాడీలోకి మాత్రం ఆత్మలా ప్రవేశించదు. మరి నైనమ్మనే అంటుంది కదా సుమనమ్మ, మరి దాని సంగతి ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయిందో. హే సుమన లే. నేను నైని అంటే అర్థం కావడం లేదా విక్రాంత్ బాబు? బ్రో, వదిలే నన్ను ఇలా పేరు పెట్టి పిలిచేది. నేను చెప్పానా, మీరు అర్థం చేసుకోవడం లేదు. ఎవరో అయోమయానికి గురికాకండి. నిజంగా సుమనకి గాలి గనక సోకుంటే దాన్ని ఎలా పోగొట్టాలో గాయత్రి పాపకి బాగా తెలుసు. పిల్లకేం తెలుసు? మీకు లాజిక్ అర్థం కాలేదు పిన్ని. పాప గత జన్మలో గాయత్రి అత్తయ్య కదా, తను నిద్రపోతే ఆత్మ వస్తుంది కదా. అయితే సీనియర్ ఆత్మ జూనియర్ ఆత్మ ప్రాబ్లం ఏంటో తేల్చి పారేస్తుందన్నమాట. ఓహో, ఎలా? గాయత్రి పిన్నేదో కలవరిస్తుంది, ఆ సంగతి ఏంటో చూడమ్మా. పాప ఏం చేస్తుంది నైని? అమ్మగారికి ఏం చెయ్యాలో తెలుసు బాబుగారు. మనం చూసి ఆనందించాలి బ్రో. ఏం చేస్తుంది? వెళ్ళమ్మా. పెద్దమ్మ అలియాస్ గాయత్రి పాప నీ సైడే వస్తుంది చిన్న మరదలా. అన్నయ్య, ఇప్పుడు సుమన కాదు గాలి సోకింది కదా. హ? ఆహాహా. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు, రావద్దని చెప్పానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.